రావూరి ఉమారాణి గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో పనిచేసేవారు. వారు యాక్చువల్గా 2006లో వచ్చినప్పుడు ఒకసారి అదృష్టత్వం పెట్టుకున్నారు. పాప కోసం అంటే సంతానం కోసం అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత 2007లో సంతానం వచ్చారు. తర్వాత సంతానం అదే సంతానం పక్కన ఉన్న ఆవిడే. అమ్మ నీ పేరేంటన్నా? గీరువాణి. బ్రహ్మాండమైన పేరు, అమ్మవారి పేరు గీరువాణి. ఆ తర్వాత వారు యాక్చువల్గా 2012 వరకు ఆవిడ దగ్గర అదృష్టరత్నం ఉంది. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా సూపర్గా ఉంది ఆవిడకి. ఆ తర్వాత అది అదృష్టరత్నం పోయింది కానీ ఆవిడ పట్టించుకోవాలి. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా డౌన్ అవటం స్టార్ట్ అయింది. డౌన్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఆవిడకి ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూడటం వలన ఎట్లా గుర్తొచ్చింది, అరే ఇంత డౌన్ ఎందుకైంది, అప్పుడు అంత మంచిగా ఉందని అనుకుంటే అదృష్టరత్నం పోయిన కాడి నుంచి అట్లా అయిందనిపించి మేడం ఎప్పుడు వాళ్ళ పాపను కూడా తీసుకొచ్చారు. పాపను కూడా ఇప్పుడు అమెరికా పంపించడం కానీ, చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో సక్సెస్ ఉండాలని వచ్చారు. వారే కాకుండా యాక్చువల్గా వారి కొలీగ్స్ నలుగురిని తీసుకొచ్చారు. వారందరూ కూడా చాలా ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. మేడంని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ. నమస్తే అండి. అమ్మ నేను 2006లో వచ్చాను మీ దగ్గరికి. కనుక పుష్యరాగం ఇచ్చారు, చాలా మంచిగా అయింది. నా తరఫున చాలా మందిని తీసుకొచ్చాను. అందరికీ చాలా బాగా అయింది. ఇప్పుడు మా పాప కోసం అని వచ్చాను. మా పాప కూడా సక్సెస్ అవ్వాలనేసి స్టోన్ అప్పుడు అదృష్టం పెట్టుకున్న మీ కొలీగ్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా రిలేటివ్స్లో కూడా ఇప్పించాను. హయ్యర్ ఎడ్యుకేషన్ యూఎస్లో సెటిల్ అయిపోయారు కొంతమంది, యూకేలో సెటిల్ అయిపోయారు కొంతమంది. మా పాప కోసం అని మళ్ళీ నేను వచ్చాను. అమ్మ బంగారు తల్లి, నీ కోరిక ఏంటి చెప్పమ్మా? నీకు ఇప్పుడు నమ్మకం కలిగిందా నా దగ్గరకు వచ్చాక డాక్టర్ అవుతావని? 100% అవుతావమ్మా. పేదలకు కూడా సాయం చెయ్యి. విదేశాల్లో స్థిరపడతావా, ఇక్కడే స్థిరపడతావా? విదేశాల్లో స్థిరపడతావా? చాలా బాగా వద్దమ్మా నీ లైఫ్. శుభం భూయాత్.